సోషల్ మీడియా, ఐటీ, మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది. అబద్ధాలు, మోసాల మీద బతికే వారిని బట్టబయలు చేసేది సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి సమాచారం తెలిసి ఉండాలి. వెంటనే స్పందించే నైపుణ్యం, క్రియేటివిటీ ఉండాలి. తక్కువ సమయంలో, తక్కువ లైన్లలో ఎక్కువ కంటెంట్ సృష్టించగలిగే వారే సమర్థవంతమైన యోధులు. సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ స్పోర్ట్స్ లాంటిది. అది శత్రువుపై ప్రయోగించాలి తప్ప మనలో మనమే విభజన చేసుకోవడానికి వాడకూడదు. సోషల్ మీడియా వారియర్ల చేతిలోని మొబైల్ ఫోన్ వారి మెదడు ఎఫెక్టివ్గా పనిచేస్తేనే ఫలితం వస్తుంది. అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు ఇవన్నీ సమగ్రంగా పనిచేస్తేనే నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73, 74 ప్రకారం స్థానిక సంస్థల అభివృద్ధి కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి భయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం లేదు. రాష్ట్రంలో మొన్నటిదాకా పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోని చీకటి అధ్యాయం ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఎవరికైతే క్రియేటివిటీ ఉంటుందో వాళ్ళే సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటారు. మామూలు ఉండరు. దీంట్లో గుర్తుపెట్టుకోండి. చాలా క్రియేటివిటీ ఉన్నవాళ్ళు, స్పాంటేనియస్గా స్పందించేవాళ్ళు, దానికి టక్కన సమాచారం చెప్పేవాళ్ళు ఇలా వాళ్ళు మాత్రమే సోషల్ మీడియా ఉంటారు. అంటే వాళ్ళకు సమాచారం తెలిసి ఉండాలి, వాళ్ళకు దాని మీద వెంటనే స్పందించే నేచర్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళే మీరు కాబట్టి నేను మీకు ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా. మనకు మనంగా చెప్పడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు చెప్పింది, వాళ్ళు చేసింది కంపేర్ స్టడీ చేసి చెప్పడం ఒకటి. రెండు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం ఏం చేస్తున్నారో ఆ కంపేర్ స్టడీ మాత్రమే బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు నాడేం చెప్పిండ్రు, నేడేం చేస్తున్నారు, ప్రజలకు తొందరగా అర్థమయ్యేటువంటి మార్గాలు అవే. కాబట్టి ఎంత ఎఫెక్టివ్గా తక్కువ టైంలో, తక్కువ లైన్లలో, తక్కువ చెప్పడంలో ఎక్కువ కంటెంట్, ఎక్కువ ఇంపాక్ట్ ఉండే పద్ధతికి మీరంతా కూడా దానికి పదును పెట్టాలని మాత్రమే నేను సూచన చేస్తా ఉన్నాను. నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటా. ఎందుకంటే మేము ఫోన్లు ఎర్రబటను పచ్చబటను ఎత్తి మాట్లాడడం తప్ప మేము ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటాం, కానీ చూసే ఆస్కారం లేదు. కానీ అందరూ అంటూ ఉంటారు, చేయడం ఎంత ఇంపార్టెంటో చెప్పుకోవడం కూడా అంతనే ఇంపార్టెంట్. ఇవాళ మాలాంటి వాళ్ళం కొంత చెప్పుకుందంటే వెనుకబడి ఉంటాం. మమ్మల్ని కూడా అంటూ ఉంటారు, అన్న ఇది నడపాలి, అది నడపాలి. తప్పకుండా నడిపే ప్రయత్నం చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేస్తా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు, ఇవాళ సోషల్ మీడియా డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్పుకున్నామో అది శత్రువు మీద ప్రయోగించాలి తప్ప మనకు మనంగా అక్కడక్కడ చిన్న సంకుచిత పద్ధతుల్లో వాటిని వాడకూడదని మాత్రం చెప్పదలుచుకున్నాం. వారు ఒక బాధ వ్యక్తం చేసిండ్రు అధ్యక్షుల వారు. ఇవాళ ఒకప్పటి పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. ఎవరు తప్పించుకోజాలరు అనేది చెప్పిండ్రు, అది సత్యం. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఫోన్ నుంచి వెళ్ళి ఎవరు పెట్టిన అనేది ఇవాళ కాకపోయినా 10 రోజులు తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అక్కడ ఉంది. మనం మాత్రం ఒక బాధ్యత మర్చిపోదు. కన్స్ట్రక్టివ్ సైడ్గా ఉండాలి తప్ప, ధర్మం సైడ్ ఉండాలి తప్ప, ప్రజల వైపు ఉండాలి తప్ప మనం దానికి భిన్నంగా ఉండేటువంటి ఆస్కారం ఉండకూడదు. ఇవాళ దొంగలని, అబద్ధాల కోర్లని, హామీలు ఇచ్చి అమలు చేయని వాళ్ళని, బ్రోకర్లని చీల్చి చెండాడంలో నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ బ్రెయిన్ చాలా ఎఫెక్ట్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ స్థానిక సంస్థల సందర్భంగా పెట్టింది. స్థానిక సంస్థల సందర్భంగా అధ్యక్షుల వారు చెప్పి లక్ష్మణ డెఫినెట్గా 45 నిమిషాల క్లాస్ ఉంటుంది, వారు చెప్తారు తప్పకుండా. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీలో శాసనసభ్యులు, జిల్లా పరిషత్తులు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలు, ఇన్ని వ్యవస్థలు, ఇవన్నీ వ్యవస్థలు సమగ్రంగా ఉంటేనే, పనిచేస్తేనే ఇవాళ గాంధీ గారి కళ్ళకన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే ఏ ఆర్టికల్ 73 అండ్ 74 స్థానిక సంస్థలకి అధికారులు కట్టబెట్టకుండా స్థానికంగా ఉండే గ్రామ పంచాయతీ సచివాలయాలు పనిచేయకపోతే ఇవాళ అభివృద్ధి సమగ్రంగా జరగదని చెప్పిండ్రో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిన్ని రోజుల అధికారం వచ్చి
అన్ని వ్యవస్థలు, జిల్లా పరిషత్తులు లేవు, మండల పరిషత్తులు లేవు, గ్రామ సచివాలయాలు లేవు, మున్సిపాలిటీలు లేవు, అక్కడక్కడ కార్పొరేషన్ కూడా లేని పరిస్థితులలో ఇప్పటికి కూడా ఎన్నికలు పెట్టడానికి ఎందుకు జంకుతూ ఉంది అంటే, జంకడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్నికలు పెడితే ఓడిపోతాం, ఇది వాళ్ళ భయం. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప, ఇవాళ వాస్తవంగా అది కారణం కాదు. ఏదో నెపం పెట్టి పోస్ట్ పోన్ చేయాలి తప్ప, ఎన్నికలు పెడితే రేపు జిల్లా పరిషత్ గెలవకపోతే, రేపు మండల పరిషత్ గెలవకపోతే, రేపు మొన్ననే అధికారంకి వచ్చిన పార్టీ ఖతమైపోయింది అంటువంటి ఒక వాతావరణం బిల్డప్ అయినటువంటి భయానికి మాత్రమే ఎన్నికలు పెడతలేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఒకటే మాత్రం సత్యం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి అండగా ఉంటాయి, అధికార పార్టీకి మద్దతుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మొన్నదాకా పాలించిన టీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఆ చీకటి అధ్యాయాలని, ఆ దుర్మార్గ రోజులు మర్చిపోకుండా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా వేస్తారా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ కూడా చౌరస్తాలో ఉన్నారు. ఆ చౌరస్తాలో ఉన్న ప్రజానికానికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఆ మార్గదర్శనమే రేపు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో స్థానిక సంస్థలు కూడా మీరు గెలిపించండి అని చెప్పే సంకేతాన్ని పంపే బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్న, ఒకటే నిమిషం మాట్లాడి ముగిస్తా. మీరు అడగండి, మీ గ్రామాలలో పెరిగే చెట్టు ఎక్కడ డబ్బులతో పెరుగుతూ ఉన్నాయి? నీ చౌరస్తాలో వెలిగేటువంటి బల్బులు ఏ డబ్బుతో వెలుగుతున్నాయి? నీ గ్రామాలలో ఉండే సిమెంట్ రోడ్లు ఏ డబ్బుతో వేయబడ్డాయి? నీ గ్రామాల్లో పారే మురికి కాలువలు ఏ డబ్బుతో అవి కట్టబడ్డాయి? నీ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశాన వాటికలు ఏ డబ్బుతో ఇవాళ అవి నిర్మించబడ్డాయి? అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ సచివాలయం కావచ్చు, అది మున్సిపాలిటీ బిల్డింగ్ కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు ఎల్బీ నగర్లో,